స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫాస్ట్ ట్రాక్ అడ్మిషన్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మీరు ఫాస్ట్ ట్రాక్ అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవాలి అనుకుంటే ఎలాగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇఫ్ యూ టైప్ ఎడ్మార్క్ లాగిన్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అభ్యాస్ ఎడ్యూ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఈ లింక్లోకి వెళ్తే మీకు ఇప్పటికే ఒక ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ అయి ఉంటుంది. అది మీరు కనుక ఎంటర్ చేస్తే, ఓకే, మీకు ఇచ్చిన ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇలాగ మీకు ఒక హోమ్ పేజ్ అనేది వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఒక శాంపుల్ది ఎంటర్ చేశాను. సో ఐ గాట్ ఒక హోమ్ పేజ్ అనేది వచ్చింది. ఇందులో ఇక్కడ మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మై కోర్స్, ఎగ్జామ్ షెడ్యూల్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ రిపోర్టింగ్ ప్రాసెస్ అని ఉంది కదా, ఈ రిపోర్టింగ్ ప్రాసెస్ని క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తారు. ఓకే, సో నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి టీఎస్ బోర్డ్ నుంచి అడుగుతున్న డీటెయిల్స్. మీ ఫోటో, మీ పేరెంట్స్ ఫోటో, మీ గార్డియన్ ఫోటో, మీకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, గార్డియన్ ఫోటో అండ్ పేరెంట్స్ ఫోటో కాలేజ్కి, బట్ మీ ఫోటో అనేది టీఎస్ బోర్డ్కి. ఓకే, ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఆధార్ ప్రకారం ఇవ్వాలి. మీ ఆధార్లో ఎలా అయితే ఉందో ప్రాపర్ ఐడి కార్డ్, దాని ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ నేను జస్ట్ ఒక శాంపిల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశాను అంతే. ఓకే, నెక్స్ట్ మీ గార్డియన్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా మీరు ఫిల్ చేస్తే మీకే బెటర్. ఎందుకంటే మీరు విజిటింగ్స్, అవుటింగ్స్ తీసుకునేటప్పుడు ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ అండ్ ది కాలేజ్. మీరు గార్డియన్ నేమ్, నెంబర్, రిలేషన్ ఏంటి అండ్ ఫోటో అన్నీ అప్లోడ్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ బోత్ యూ అండ్ అస్. ఓకే, దాని తర్వాత మీ అకాడమిక్ డీటెయిల్స్, మీరు లాస్ట్ చదివిన స్కూల్ ఏంటి, అక్కడ మీ యూడిఐఎస్సి పెన్ నెంబర్ అండ్ ఆపార్ ఐడి. ఇవి మీకు జనరేట్ అవ్వట్లేదు, ఇంకా రాలేదు అంటే ఓకే స్కిప్ చేయండి. బట్ అయితే కనుక దయచేసి ఇక్కడ ఎంటర్ చేసేయండి. అండ్ దాని తర్వాత మీ అడ్రస్, మీ అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ రాసేయండి. ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఓకేనా, మీ ప్రెజెంట్ అడ్రస్ ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ అయితే కనుక యూ కెన్ జస్ట్ టిక్ ద బాక్స్. ఓకే, అప్పుడు సేమ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీ ఫుడ్ ప్రిఫరెన్సెస్, మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఏంటి. సో దీంతో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది సబ్మిట్ అయిపోతుంది అనమాట, సేవ్ అయ్యి. నెక్స్ట్ మీ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడైతే నేను అన్నీ నో పెట్టాను, కానీ మీకు ఏవి ఎస్ ఉన్నా సరే మీరు ఎస్ అని పెడితే దానికి మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ ఏంటి, ఇన్హేలర్ రిక్వైర్మెంట్ ఉందా, అలాగా ప్రతి దానికి కూడా మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతారు. అండ్ యూ హ్యావ్ టు ఫిల్ దెమ్. మీకున్న గైనిక్ ఇష్యూస్ కానీ, మీకున్న వెల్నెస్ రిస్క్స్ కానీ ఏమున్నా సరే ఇక్కడ మీరు పెట్టేస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ బోత్ యూ అండ్ అస్. మీ హిస్టరీ అంతా, మీ మెడికల్ హిస్టరీ అంతా మాతో ఉంటే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. అండ్ మీకు పీరియాడికల్ మెడికల్ ఫాలోఅప్స్ ఏమైనా ఉన్నాయా, దేనికి సంబంధించి ఉన్నాయి, ఎంత ఫ్రీక్వెన్సీలో మీరు అటెండ్ అవ్వాలి ఆ చెకప్స్ అనేది అంతా కూడా ఇక్కడ మీరు ఇస్తే ఇట్ విల్ బీ ఈజీ. అండ్ నెక్స్ట్ ఫిజికల్ డీటెయిల్స్, మీ హైట్, వెయిట్, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, విజన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలి. అండ్ ఈ కన్సెంట్వి చదవండి. ఓకేనా, ఎమర్జెన్సీ కన్సెంట్, కౌన్సిలింగ్ కన్సెంట్ అని రెండు ఉంటాయి. ఒకటి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో మీరు కనుక అడ్మిట్ అవ్వాల్సి వస్తే దాన్ని రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎవరు బేర్ చేస్తారు. అండ్ ఒకవేళ కౌన్సిలింగ్ అనేది మీకు రిక్వైర్మెంట్ ఉంటే అది కాలేజ్ తరపు నుంచి తీసుకోవడానికి మీకు ఓకేనా కాదు. ఓకే, ఆ కన్సెంట్. అండ్ దెన్ దెర్ ఇస్ అన్ అండర్టేకింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ దాకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ట్రూ అని చెప్పేసి మీరు అండర్టేకింగ్ ఇస్తే అప్పుడు వీ కెన్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ వన్, పాలసీస్. సో ఇక్కడ 9 డాక్యుమెంట్స్ ఉంటాయి మీకు. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు చదవండి. చదివి ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ద యూనిఫామ్ పాలసీ అని చెప్పి అగ్రి చేసి ఆ పిడిఎఫ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. వన్స్ యూ క్లిక్ దిస్, టిక్ చేసేసరికి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ యూ కెన్ జస్ట్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఓకే, సో చూడండి అక్కడ నాకు స్క్రీన్లో ఎలా డౌన్లోడ్ అయిపోతుంది అలా మీకు కూడా డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో అన్నీ మీరు టిక్ చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ అన్ని డాక్యుమెంట్స్ చదివి టిక్ చేసుకుంటూ వెళ్ళి హాస్టల్ పాలసీ, యూనిఫామ్ పాలసీ, కాషన్ డిపాజిట్ పాలసీ అన్నీ టిక్ చేసుకుంటూ వెళ్ళి అన్నీ చదవండి స్పెసిఫిక్గా. ఓకేనా, సో అదంతా అయిపోయాక దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ చూడండి, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఇక్కడ నేను ఈ శాంపిల్ దాంట్లో టోటల్ ఫీ 3,50,000 ఉంటే అందులో మోర్ దాన్ 50% పెయిడ్ ఉంది. 2 lakhs అంటే 57.14% పెయిడ్ ఉంది. అండ్ పాకెట్ మనీ కూడా 5,000 ఉంది, కాషన్ డిపాజిట్ కూడా 10,000 ఉంది. ఓకే, ఇవి ఉంటేనే
పాకెట్ మనీ, కాషన్ డిపాజిట్ 10,000 అండ్ అమౌంట్ పెయిడ్ అనేది 50% కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే మీకు ఎక్నాలెడ్జ్మెంట్కి ఇక్కడ ఈ బటన్ అనేది వస్తుంది. ఇది యాక్టివ్గా ఉంటుంది. 50% కన్నా తక్కువ ఫీ ఉన్న కాషన్ డిపాజిట్లో 10,000 లేకపోయినా పాకెట్ మనీలో 5,000 లేకపోయినా సరే మీకు నెక్స్ట్ వెళ్ళడానికి స్కోప్ ఉండదు. ఇక్కడికి అసలు ఈ బటనే రాదు. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ మీరు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 50% ఏదైనా ఎక్కువ ఫీ ఉండాలి, కాషన్ డిపాజిట్లో 10,000 ఉండాలి అండ్ పాకెట్ మనీ కూడా ఉండాలి. అప్పుడే మీకు ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. అప్పుడు నెక్స్ట్ మీరు ఎక్నాలెడ్జ్మెంట్కి వెళ్ళినప్పుడు చూడండి, అప్లికేషన్ సబ్మిటెడ్, యువర్ హాస్టల్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రికార్డెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీ అప్లికేషన్ ఐడి వస్తుంది, మీ నేమ్, మీ డీటెయిల్స్ వాట్ ఎవర్ మీరు ఇచ్చినవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. అండ్ దీనికి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక మీ అప్లికేషన్ కనుక ఓకే, ఇక్కడ వీళ్ళు ఓకే చేస్తే సబ్మిట్ అయింది, అప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది అనమాట. మీ ఫోన్కి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మీరు ఇక్కడ వచ్చి చూపిస్తే ఆ మెసేజ్లో ఒక ఓటీపీ కైండ్ ఆఫ్ ఒక కోడ్ వస్తుంది. అది ఇక్కడికి వచ్చి మీరు చూపిస్తే అడ్మిషన్ రోజు మీకు బెడ్ అలాట్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ is how you do it. Hope you understood the process in this video. Thank you for watching.